పల్లెటూరులో పిసినారి అత్త. రామాపురం అనే చిన్న పల్లెటూరులో జానకమ్మ మరియు వెంకట్రావు అనే ఇద్దరు భార్యాభర్తలుండేవారు. వాళ్లకున్న 5 ఎకరాల పొలం సాగు చేస్తూ బ్రతికేవారు. వీళ్లకు ఒక్కగానొక్క కొడుకు రామారావు. ఒకరోజు ఉదయాన్నే వెంకట్రావు, ఏమోయ్ జానకమ్మా, ఏం చేస్తున్నావ్? ఎక్కడున్నావ్? ఏం చేశావో త్వరగా పెడితే కాస్త తిని పొలానికి బయలుదేరతాను. ఏమిటి కొత్తగా అడుగుతున్నారు? ప్రతిరోజు మనింట్లో చద్దన్నం తింటాం కదా. ఏమిటండి ఈ రోజంత కంగారు పడుతున్నారు పొలానికి వెళ్ళడానికి? పొలంలో చిన్న పని ఉంది. నేనొక్కడే పని చేస్తే ఆలస్యమవుతుందని సాయానికి మన రంగన్నకు పిలిచాన్లే. అతను వచ్చేలోగా నేనక్కడికి చేరుకోవాలి. అయ్యో, అవునా? ఎంత పని చేశారండి. పనికి పిలిస్తే ఊరికే వస్తారనుకున్నారా ఈ రోజుల్లో మనుషులు? ఎంతో కొంత ఇవ్వందే మనల్ని విడిచిపెట్టరు. పైగా ఇప్పుడు ఆ డబ్బును మనం వృధాగా ఖర్చు చేయడం దేనికి? మరేం చేయమంటావ్? ఇన్నాళ్లలాగా నేను పనిచేయలేకపోతున్నా. నాకు భారంగా ఉంది. కొంపతీసి నాతో పాటు నువ్వు వస్తావేంటి పొలానికి? ఆ, ఊరుకోండి. ఇంట్లో పనులతోనే నాకు సరిపోతుంది. అయినా మన కొడుకు రామారావు లేడు, వాణ్ణి తీసుకుని వెళ్ళండి. మన బిడ్డ మీతో రావటం వల్ల మీకు చేదోడు వాదోడుగా నిలుస్తాడు కదా. ఈ కాలం పిల్లలకి పొలం పనులు చేతనవ్వట్లేదు. పైగా వాడు పట్టణంలో చదువుకొని ఏదో వారం రోజులు ఊర్లో సరదాగా గడపడానికొస్తే నువ్వాణ్ణి ఇబ్బంది పెడతావు. మీరు చేసిన గారాబం వల్ల వాడికి ఏ పని చేత కాకుండా పోయింది. పైగా ఇలా చిన్న చిన్నగా పనులు చేస్తేనే వాళ్ళకర్థమవుతుంది జీవితం అంటే ఏంటో.